అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? మాట విలువ. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాంటి రాజులు కొందరికి విలువలు తారతమ్యాలు తెలియవు. రాజ్యపాలన చేసి సుఖంగా విశ్రాంతి తీసుకోవలసిన నువ్వు ఈ నిశిరాత్రి నానా అగచాట్లు పడుతున్నావు. ఇలాగే చంద్రగిరి రాజు ఒక అనాగరికుడి చేత నానా మాటలు పడి ఒక మహాపండితుడు మాట వరుసగా అంత మాట సహించలేకపోయాడు. శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రగిరి రాజుకు కవులన్నా పండితులన్నా చాలా అభిమానం. ఆయన ఆస్థానంలో కవి పండితులు చాలామంది ఉండేవారు. వారందరిలోకి అగ్రగణ్యుడు ధనంజయుడు. అతనంటే రాజుకు ఎంతో గౌరవం. ఆ కారణంగా ధనంజయుడికి రవ్వంత గర్వం ఉండేది. రాజు అప్పుడప్పుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి అలా సంచారం చేస్తూ రాజు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనేసరికి ఒక గొర్రెల కాపరి రాజును రక్షించాడు. రాజధానికి తిరిగి రాగానే రాజు తన మనుషులను పంపి ఆ గొర్రెల కాపరిని సకల మర్యాదలతోనూ రాజధానికి రప్పించాడు. సభలోకి అడుగు పెట్టగానే గొర్రెల కాపరికి మతిపోయినట్లయింది. కానీ రాజు సింహాసనం మీద నుంచి దిగివచ్చి, గుర్తున్నదా, నువ్వు నా ప్రాణం కాపాడావు, నీకు సన్మానం చెయ్యటానికి పిలిపించాను అనేసరికి గొర్రెల కాపరి రాజును గుర్తుపట్టి, ఏమిటి, నువ్వు రాజువా? నిన్ను నువ్వు కాపాడుకోలేవు కానీ ఈ సింహాసనం మీద కూర్చొని మమ్మల్నందరినీ ఏల్తున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. వాడి మాటలకు కోపం వచ్చి రాజుగారు ఏం చేస్తాడోనని సభలో అందరూ హడలిపోయారు. రాజు మాత్రం ఏమీ చెలించకుండా, నీ సందేహం సరి అయినదే. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించక ఎంతటి శక్తిమంతుడైనా బలహీనుడైపోతాడు. ఈ దేశపు రాజును కాపాడే అవకాశం రావటం నీ అదృష్టం అంటూ వాడికి 1000 బంగారు కాసులు బహుమతి ఇప్పించాడు. గొర్రెల కాపరికి కొంతసేపు నోటమాట రాలేదు. వాడు జంకుతూ డబ్బు తీసుకుని ఈసారి ఊళ్ళ మీద తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా మసులుకో, పని పాట గలవాణ్ణి అన్నప్పుడల్లా నిన్ను కాపాడడానికి నాకు తీరిక ఉండదు అన్నాడు. ఈ మాటకు రాజు మరింత గట్టిగా విరగబడి నవ్వాడు. తమ రాజుగారి సహనశక్తి చూసి సభికులందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ధనంజయుడికి మనసులో ఒక విధమైన బాధ పట్టుకుంది. రాజు గొర్రెల కాపరిని ఆదరించి సన్మానించటం వరకు అతను అర్థం చేసుకోగలిగాడు. కానీ అంత అనాగరికుడు తనను బహిరంగ సభలో అంత తేలిక చేసి మాట్లాడితే రాజు ఎలా సహించాడు? అలాంటివాడు తనకిచ్చే గౌరవానికి విలువ ఏమిటి? గొర్రెల కాపరికి రాజు దృష్టిలో ఉన్న విలువ తనకు ఉన్నది లేనిది తెలుసుకోవాలని ధనంజయుడు తహతహలాడిపోయాడు. సభలో ఏదో చర్చ జరుగుతూ ఉండగా అతనికి తన అనుమానం తీర్చుకునే అవకాశం దొరికింది. రాజుగారు ఒక సంశయం వెలిబుచ్చిన మీదట ధనంజయుడు, పరమ మూర్ఖుడికి కూడా రాని ఈ సందేహం తమకు ఎలా కలిగిందో తెలియకుండా ఉన్నది ప్రభు అనేశాడు. రాజులో కలిగిన మార్పు వర్ణాతీతం. ఆయన కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. ముఖం జేవురించింది.
మరుక్షణమే రాజు సభ చాలించి లేచిపోయాడు. మర్నాడు ధనంజయుడికి ఆస్థాన పండితుడి పదవి ఊడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చంద్రగిరి రాజు ప్రవర్తనకు అర్థం ఉందా? గొర్రెల కాపరి తనను సూటిగా అవమానిస్తే ఆగ్రహించకపోగా ఆనందించిన రాజు తన గౌరవానికి ఎంతో పాత్రుడైన ఆస్థాన పండితులలో అగ్రగణ్యుడు మాట సందర్భంగా దూషణ స్ఫురింపచేశాడని అంతగా ఎందుకు ఆగ్రహించాడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రవర్తనకు అనేక సమర్థనలున్నాయి. మొదటి సంగతి, ప్రాణదాత తండ్రితో సమానుడు, అతనికి మందలించే హక్కు ఉంది. గొర్రెల కాపరి రాజును మందలించాడే కానీ అవమానించుతున్నాననుకోలేదు. పైన వాడి మాటలలో హాస్యం ఉంది. సభికులలోకెల్లా రాజుతో చులకనగా మాట్లాడే అధికారం హాస్యగాడికి ఉన్నది. ఆ విధంగా కూడా గొర్రెల కాపరి సమర్థనీయుడు. మూడో సంగతి, గొర్రెల కాపరికి రాజ్యసభలో మతిపోయింది. ఎలా ప్రవర్తించాలో తెలియదు. సాధ్యమైనంత వరకు సహజంగానే ప్రవర్తించాలని ప్రయత్నించాడు. వాడి సహజ ప్రవర్తన కొంత మొరటుగా ఉంటుంది. తనను సన్మానించమని వాడై కోరలేదు. సన్మానించాను కదా, వాడు నాగరికుడిలాగా ప్రవర్తించాలి అని రాజు అనుకోవటం అక్రమమవుతుంది. ఇక చిట్ట చివరి సంగతి, గొర్రెల కాపరి మాటలకు ఎవ్వరూ ఎటువంటి విలువ ఇవ్వరు. వాడి మాటలను బట్టి రాజుగారిని గురించి సభికుల అభిప్రాయాలు మారవు. వారిలో కొందరు ఆగ్రహించారు కూడా. కానీ ఆస్థాన పండితుడి మాటకు అందరూ విలువ ఇస్తారు. మాట వరసకే అయినా ధనంజయుడు రాజును అవమానించాడు. రాజు దానిని సహించినట్లయితే మర్నాటి నుంచి సభికులలో ఆయన పట్ల గౌరవం నిలవదు. అందుచేత రాజు ధనంజయుణ్ణి వెళ్ళగొట్టడం న్యాయమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.